తిరుపతి రూరల్ పరిధిలోని ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతుందని సిపిఎం నేతలు ఆరోపించారు. స్థానికులతో కలిసి చెరువును పరిశీలించారు. వందల ఎకరాలకు సాగునీటిని ఈ చెరువు ద్వారా అందించేవారని, ప్రెజెంట్ ఉన్న అధికారులు ఆ చెరువును పరాయి వారు పాలు చేసేందుకు యత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఇక చెరువును కొందరు అక్రమార్కులు కబ్జా చేసి పరుల పాలు చేస్తున్నారన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి చెరువుకి నేడు పట్టాలిచ్చి యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మేందుకు కబ్జాకోర్లకు కొందరు అధికారులు సహాయం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే చెరువును కాపాడాలని, ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలంలో ఓటేరు చెరువు ఉంది. అది వ్యవసాయ భూములుగా గతంలో పెద్దవాళ్ల కాలం నుంచి తరతరాలుగా ఉన్న ఈ భూమిని తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద బడాబాబులు ఇక్కడ దిగి వాళ్ళు మొత్తం చెరువును ఆక్రమించి మా కోర్టులో మాకు అనుకూలంగా అయింది కాబట్టి ఇక్కడ ఎవరు పక్కన పేదలు కొంతమంది చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటే వాళ్ళని బెదిరించి ఈ మొత్తం చెరువు 4 ఎకరాలు సుమారు 4 ఎకరాలు మాకు అయింది. ఎవరు ఉండడానికి ఇక్కడ వీలు లేదంటూ రోజు భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఇది అధికారులకు కూడా తెలుసు. రెవెన్యూ అధికారులు రోజు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఏమి జరుగుతుందో ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ దీంట్లో కుమ్మక్కయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానం కూడా ఉంది. ఇక్కడ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పేద ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ పేదవారి పరిస్థితులు చూసి వాళ్ళు ఉండడానికి వీలు లేదంటూ రోజు వచ్చి గుడిసెలు తీసేస్తాం, రేకులు షెడ్లు తీసేస్తాం తొలగించే అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాత్రే కబ్జా చేస్తుంటే చూసేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటే నిమ్మక నీరెత్తలు ఉన్నారు. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదే విధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎస్వి నాయుడు గతంలో మా తాతగారిది, మా నాన్నగారిది, వాళ్ళ ముత్తాతలది ఈ భూమి అని చెప్పిన విషయాన్ని పదే చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఏమాత్రం డాక్యుమెంట్లు లేనివి, చల్లనివి అట్లాంటి డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఈ రోజు భయపడించే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి. అదే విధంగా సుప్రీంకోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పునిచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయి. ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి. భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది, ఇది మంచినీళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా అడుగంటిపోతా ఉన్నాయి. నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 1000 కోట్ల విలువ చేసే ఓటేరు చెరువుని, బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ఓటేరు చెరువుని కబ్జా చేయడానికి గతంలో ఎస్వి నాయుడు, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, సిపిఎం పార్టీ, ఇతర వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేయడం వల్ల ఈ చెరువుని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం. పెద్ద ఎత్తున ఈ చెరువుల ఆక్రమణ తొలగిస్తా ఉంటే అవన్నా చూసి నేర్చుకోరా అని చెప్తున్నా. కోతవేడు దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉంటాడు. ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతా ఉంటే కళ్ళప్పుకి చూస్తున్నారా? ఏమండి మీకు తెలియదా? ఇది ఎవరిదని తెలియదా? ఈరోజు 360 సర్వే నెంబర్లో 6 ఎకరాల 76 సెంట్లు, అదే రకంగా 376 సర్వే నెంబర్లో దాదాపు 12 ఎకరాల 40 సెంట్లు, 377లో దాదాపు 18 ఎకరాల 24 సెంట్లు, ఈ రోజు మొత్తం కలిపి 36 సెంట్లు 36 ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడడం చాలా శోచనీయం. ఇక్కడే ఉన్నారు బాధితులు, పాపం ఇక్కడ పంట వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మొత్తం తోడేసి వాళ్ళని అల్లు రామచంద్ర ఇబ్బంది పెడతారు. చిన్న వాళ్ళు వేసిన గుడిసెల్ని వాటిని కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఈరోజు సిపిఎం గా హెచ్చరిక చేస్తున్నాం. ఈ చెరువుని కాపాడుకునే బాధ్యత వామపక్షాలు ఎర్రజెండా తీసుకుంటాయి. మీరు కానీ చేయకపోతే మేము ఇక్కడ కూర్చొని చేయాల్సి వస్తుందని చెప్తున్నా.